రమేష్ అన్న ఒకసారి చూడు. ఈరోజు మా దైవం ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ నర్తకి సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పిస్తాం. అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నేను చెప్పేది ఒకటే, ఈ భారతదేశంలో భారతదేశ చరిత్రలో సినీ రంగంలో కానీ అతను రాజకీయ రంగంలో కానీ ఆయనకు సాటి ఎవరు లేరు. సినీ రంగంలో చూస్తే ఆయన పోషించిన పాత్రలు సాంఘికం కానీ పౌరాణికాలు కానీ అదేవిధంగా జానపదాలు కానీ చారిత్రాత్మకం కానీ ఎవరు కూడా ఏ నటుడు కూడా ప్రపంచంలో పాత్ర పోషించదు. అదేవిధంగా ఒకే నటులు ఒకేసారి 9 పాత్రల్లో ఒకేసారి 3 పాత్రలు కనపడి ఇటు హీరోయిజము రాముడుగా, ఇటు రావణాసురుడుగా విలన్గా కూడా, అదేవిధంగా కృష్ణుడుగా, అదేవిధంగా దుర్యోధనుడుగా విలన్గా మెప్పించిన ఘనత ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ విధంగా అనితర సాధ్యమైన రికార్డులు ఏ వ్యక్తి కూడా, ఏ నాయకుడు కూడా, ఏ నటుడు కూడా సాధించిన రికార్డులు సాధించాడు. అదేవిధంగా రాజకీయాలకు వస్తే 9 నెలల్లోనే పార్టీని స్థాపించి ఈ భారతదేశంలో రికార్డుగా అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ది. ఇన్ని లక్షణాలు కలిగిన మా దైవానికి భారతరత్న ఎందుకు ఇవ్వటం లేదు కేంద్ర ప్రభుత్వం చెప్పి మేము బాధపడుతున్నాం. అందుకే తప్పనిసరిగా వచ్చే జనవరి 18 లోపల అన్నగారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నా. దీనికోసంగా ఎన్నో విధంగా కోటి సంతకాలు కూడా చేశాం. అదేవిధంగా నిరాదీక్షలు చేశాం. భవిష్యత్తులో కూడా మన పార్టీని, మన నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో విధాలుగా విన్నవించుకున్నాడు కేంద్రానికి. ఆ విధంగా తప్పనిసరిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి భారతరత్న రావాలని చెప్పి ఎవరికి తీసుకునే వ్యక్తి ఆయన. అలాంటివి ఎవరెవరికో ఇచ్చినారు భారతరత్న. వాళ్ళ గురించి, వాళ్ళ పేర్ల గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినీ రంగంలో కూడా ఇచ్చినారు. అదేవిధంగా ఆయనకి ఇవ్వని దాన్ని అభిమానులుగా అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం తరఫున మేము చింతిస్తున్నాము. అది తప్పకుండా సాధించాలని చెప్పి సందర్భంగా నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ